నిన్న తెలంగాణ మన రాష్ట్రంలో జగిత్యాల కేసీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ అండ్ కంపెనీ బీఆర్ఎస్ అండ్ కంపెనీ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ అంటే ఏ పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయిందని అంటే వాళ్ళ పార్టీలో ఒక వ్యక్తి చేరాలంటే కూడా దానిపైన కూడా పార్టీకి లాభం అవుతుందా నష్టం అవుతుందా అని సర్వే చేసుకునే పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి గారిని చేర్చుకోనీకి ఆయన ఈయనని కలవనీకి ఈయన ఆయనని కలవనీకి నువ్వు పెద్ద అంటే నువ్వు పెద్ద అని ఆయన ఈయన దగ్గర రానికి ఆయన మొదట నా ఫార్మ్ హౌస్కి వస్తాను నేను తర్వాత జగిత్యాలకు వస్తా అని చెప్పి ఒక పెద్ద డ్రామా ఆడి ఎట్టకేళ్ళకి ఒక టైం ఫిక్స్ చేసి మీటింగ్ పెట్టారు. సరే మీటింగ్ చేసి మీటింగ్లో మాట్లాడిన నిజంగా తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ ప్రజల సమస్యల పట్ల కానీ ప్రభుత్వానికి ఏదైనా సలహా సూచనలు ఇచ్చింటే బాగుంటుండే, మేము కూడా నిజంగానే వాళ్ళ ప్రజల పక్షాన మాట్లాడుతారని చెప్పి ఆలోచిస్తుండే. అవన్నీ పక్కన పెట్టి సంవత్సరానికి ఒకసారి నాకు గుర్తు చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నల్గొండలో ఒక మీటింగ్ పెట్టినట్టుండు. అంటే సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టి బయటికి వచ్చి ఇగ పూలి వస్తుంది అగపూలు వస్తుంది ఇగ పూలు వస్తుంది అగపూలు వస్తుంది అని చెప్పి మీ సోషల్ మీడియాలో మీరు నడుపుకోనికి తప్ప నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తికి తెలంగాణ ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. చంద్రశేఖర్ రావు అనే ఒక చాప్టర్ తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన అధ్యాయము, అదొక క్లోజ్డ్ చాప్టర్. కేసీఆర్ నోట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చెల్లదు అని చెప్పి మేము కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కల్వకుంట్ల కుటుంబం ఒక అహంకారము, కేసీఆర్ ఒక అహంకారము, ఆయనకున్న ఒక మదము బలుపు, ఆయన నెత్తికెక్కిన కళ్ళని కిందకి దించాలన్న ఒక ఉద్దేశంతో 2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. అప్పటికి కూడా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండ్రు. బుద్ధి చెప్పాలన్న ఒక ఉద్దేశంతో పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిర్రు. అప్పటికి కూడా వీళ్ళ మదం ఇంకా వంగుతలేదు తగ్గుతలేదని అంటే తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్ కంటోన్మెంట్లో కానీ జూబ్లీహిల్స్లో కానీ బై ఎలక్షన్స్లో కూడా ఊహించని ఫలితాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి తగిన శాస్తి తెలంగాణ ప్రజానికము పట్టణ ప్రజలు కూడా ఏదైతే గతంలో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి తప్పు చేసినామని చెప్పి భావించి ప్రజలు తర్వాత బై ఎలక్షన్స్లో పట్టణ ప్రజలు కూడా జూబ్లీహిల్స్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించడం జరిగింది. సరే ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా సిగ్గు వచ్చిందా అని అంటే రాక లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం మేమే జెండా ఎగరేస్తాము మేమే జెండా పాతామని చెప్పి మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ మొత్తము సంపూర్ణ బాధ్యత నా భుజస్కంధాలపై వేసుకుంటున్నా గెలిపిస్తా అని చెప్పి విర్రవీగిన కల్వకుంట్ల తారక రామారావుకి పంచాయతీ ఎలక్షన్స్లో 80% గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా కూడా ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా మళ్ళీ బయటికి వచ్చి మేమేదో పీకి పొడుస్తామని చెప్పి మాట్లాడుతుండ్రు. కేసీఆర్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, వయసులో పెద్దవారు కాబట్టి సిగ్గుంటే అని చెప్పి నేను మాట్లాడతలేను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అలియాస్ దుబాయ్ శేఖర్ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో డిస్కషన్స్లో పాల్గొనాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. మరి మీరు దొంగతనం చేసిర్రా లంగతనం చేసిర్రా లుచ్చతనం చేసిర్రా చేయలేదా అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీ మౌనము మీరు తప్పు చేసిందనే దానికి అంగీకారము. అందుకే అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా నిన్న మీ లెక్కనే ముగిసిన మరొక చాప్టర్ సంబంధించిన ఒక వ్యక్తి
మీ పార్టీలో చేరితే దానికి పెద్ద అట్టాసం చేసి చేయనికి పోయినావు. మొన్నటి వరకు జీవన్ రెడ్డి గారు అంటే నాకు కూడా ఒక అపారమైన గౌరవం ఉండే. వారి ఒక రాజకీయ పొలిటికల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి అని ఒక నమ్మకం ఉండే. కానీ జీవన్ రెడ్డి గారు కూడా అందరి లెక్కనే తన స్వార్థ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని చెప్పి నిన్న మాట్లాడిన ప్రసంగంలో చాలా స్పష్టంగా అర్థమైంది. జీవన్ రెడ్డి గారు మీరు ఏదైతే నిన్న మాట్లాడినో మీరు ఒకసారి మీరు పునరాలోచించుకోవాలి. నేను శాసన మండలి సభ్యునిగా అయినప్పుడు, మీరు శాసన మండలిలో ఉన్నప్పుడు మీరు ప్రజాప్రభుత్వం చేస్తున్న పనితీరుని నిన్న మాట్లాడిన అన్ని అంశాలని పొగిడి మాట్లాడిన వ్యక్తి మీరే. పొగడుదలతో ముంచేసిన వ్యక్తులు మీరే ఆ రోజు. ఈరోజు మీ సొంత లాభాల కోసము మీకు కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మీకు అపారమైన గౌరవం ఇచ్చినప్పటికీ కూడా మీ స్వార్థం కోసము, మీ స్వార్థ రాజకీయాల కోసము, మీ వ్యక్తిగత స్వార్థం కోసము ఈరోజు ప్రజాప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడడం అనేది చాలా బాధాకరము. కానీ నా మొత్తం మీటింగ్లో కేసీఆర్ మాట్లాడిన ఒక అంశం 100% కరెక్ట్. నాకు 72 ఏళ్ళు, జీవన్ రెడ్డి గారికి 76 ఏళ్ళు, మా ఇద్దరిది అయిపోయింది, ఒకరి తర్వాత ఒకళ్ళం ఉన్నాము అని చెప్పి మీరే మాట్లాడినారు. నేనన్న మాటలు కాదు, నిన్న కేసీఆర్ గారు మీరే మాట్లాడిన మాటలు. మీ ఇద్దరు కలిసి హరే రామ హరే కృష్ణ అని పాడుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకి మీ వల్ల ఒరిగేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల మీకు అపారమైన గౌరవము ఉంటే నిన్న మీరు ఆ రకంగా మాట్లాడకపోతుండే. నిన్న మీ మాటల్లో కూడా మీ మదము, మీ బలుపు, మీ కొవ్వు చాలా స్పష్టంగా కనబడ్డది. మీరు చేసిన తప్పులకి ప్రజలు మిమ్మల్ని నీలకేసి కొడితే ప్రజలు తప్పు చేసిరని చెప్పి నిన్న కూడా ప్రజల్నే నిందిస్తున్నావు. నిన్న కూడా ప్రజల గురించే మాట్లాడుతున్నావు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొంగతనం చేసిండని చెప్పి సరే నేను మా పార్టీ నాయకులు మాట్లాడితే రాజకీయ పరంగా విమర్శించిరనుకోవచ్చు. కానీ కన్న కూతురు, కేసీఆర్ కన్న కూతురు, తోడబుట్టిన కేటీఆర్ చెల్లె, వాళ్ళ కుటుంబ సభ్యురాలు తనే బయటికి వచ్చి అడ్డగోలుగా వాళ్ళని రాక్షసులు, రాబందులు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిర్రని చెప్పి వాళ్ళు మాట్లాడింది. సొంత బిడ్డనే తండ్రి పైన అంత నీచానికి దిగజారి వాస్తవాలు చెప్తుంటే, సొంత కుటుంబ సభ్యులే బయటికి వచ్చి నీ పైన విమర్శలు చేస్తుంటే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి ఉంటుందా? ఒకసారి పునరాలోచించుకోవాలి కేసీఆర్ గారు, అలియాస్ దుబాయ్ శేఖర్ గారు. ఇవన్నీ పక్కన పెట్టి నీతి మాటలు మాట్లాడి మీ బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఒళ్ళు పులకరించనీకి లేదా పార్టీ ఎవరు వీడకుండా కాపాడుకునే ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ చాప్టర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ముగిసింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ప్రతి మాటని కూడా ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంది. హైడ్రా కూడా ప్రభుత్వ భూముల్ని కాపాడుతుంటే అడ్డగోలుగా మీరు లాస్ట్ టైం ధర్నీని తీసుకొని వచ్చి ఇతర భూములు మీ పైన చేర్చుకొని మీకు సంబంధించిన వ్యక్తులపైన దాన్ని రాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములని అతిపెద్ద భూ స్కామ్ చేసిన మీరు ఈరోజు హైడ్రా సంస్థ వచ్చి దాన్ని కాపాడుతుంటే, ప్రభుత్వ భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి తీసుకొని వస్తుంటే నీకు నొప్పి అయి, నీకు బాధ అయి, నీ కడుపు మండి, నీకు సంబంధించిన నీ కుటుంబ సభ్యులై లేదా నీ సన్నిహితంగా ఉన్న నీ స్నేహితులై, మీ బినామీలుగా ఉన్న మీ వ్యక్తుల భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే జీర్ణించుకోలేక కడుపు మంటతోటి హైడ్రా గురించి మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా డిస్కషనే చేసేది ఉంటే, వాస్తవాలపైన మాట్లాడేది ఉంటే కాళేశ్వరం స్కామ్ పైన, గొర్రెల స్కామ్ పైన, ఈ కార్ రేసింగ్ స్కామ్ పైన, మీ కుటుంబం చేసిన స్కామ్ల పైన మాట్లాడేది ఉండే. లేదా 10 ఏళ్లను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకి మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడేది ఉండే. మిషన్ భగీరథ గురించి, మిషన్ కాకతీయ గురించి చాలా అమోఘంగా, అద్భుతంగా మేము పైప్ లైన్లు వేసినాము, అద్భుతంగా నీటి సరఫరా జరుగుతుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు.
నువ్వు వేసిన పైప్ లైన్ల పరిస్థితి ఏ రకంగా ఉంటే, దాని మరమ్మత్తు పనులు చేయకుండా మీరు వెళ్ళే సమయానికి అది ఏ రకంగా ఉంటే, దానికోసం కేంద్రానికి ఎన్ని నిధులు తీసుకొని వచ్చిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ఆగం చేసిర్రు, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఈరోజు అప్పుల పాలు కానికి కారణం ఎవరు, ఇవన్నీ కూడా మర్చిపోయి సిగ్గు లేకుండా ఏ రకంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నీ సొంత నియోజకవర్గం గజ్వేల్లో నువ్వు ఎమ్మెల్యే అయిన రోజుకెళ్ళి 2023కి వెళ్ళి ఈ రోజు అటు వరకు ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలే, ప్రజలకు అందుబాటులో లేవు. సొంత నియోజకవర్గాన్ని నువ్వు పట్టించుకుంటలేవు అని చెప్పి అక్కడ ప్రజలు లబోదిబోమని మొత్తుకుంటుర్రు. కనీసం మా ఎమ్మెల్యే కనిపిస్తలేడని చెప్పి మొత్తుకుంటుర్రు. అది నీ పరిస్థితి. నీ సొంత కుటుంబ సభ్యులే నువ్వు ఎప్పుడు కథమవుతావా అని చెప్పి ఒక వైపు నీ కొడుకు, మరొక వైపు నీ అల్లుడు రాబందులు లెక్క కాసుకొని ఉన్నారు. ఈ కుర్చీ ఎప్పుడు మేము ఏ రోజు కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ కేసీఆర్ గారి చావుని కానీ కేసీఆర్ గారు చనిపోవాలని చెప్పి ఏ రోజు కూడా ఎవరు కూడా మాట్లాడలే. మేమన్నది రాజకీయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని తెలంగాణ ప్రజలు పాతేసిండ్రు. ఇది ముమ్మాటికి వాస్తవము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తిని 10 ఏళ్ళు రాబందులు లెక్క రాక్షసత్వంతో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన నీ విధానాన్ని చూసి ప్రజలే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బీఆర్ఎస్ పార్టీని పాతేసిన మాట ముమ్మాటికి వాస్తవము. ఇది నువ్వు అంగీకరించాల్సిందే. నువ్వు నిన్న జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. జీవన్ అన్న మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ప్రజలు మీకు ఏం తీర్పిచ్చిర్రు, పార్లమెంట్కి పోటీ చేస్తే ప్రజలు మీకు ఏం తీర్పిచ్చిర్రు. ఇదే నిజామాబాద్ జగిత్యాల జిల్లా ప్రజలు జీవన్ రెడ్డి గారికి ఏం తీర్పిచ్చిండ్రు. 70 ఏళ్ళు పైబడినా కూడా పార్టీకి విధేయుడని చెప్పి ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తికి ఎమ్మెల్యే ఓడిపోయినాక మళ్ళీ పార్లమెంట్ సీట్ ఇచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ ఇంత చేసినా కూడా ఇంకా మీకు రాజకీయంగా ఇంకా కావాలని అంటే మరి రేపటి తరానికి యువకులకి మీరు ఏమి సందేశం ఇస్తున్నట్టు, మీరు ఏమి కోరుకుంటారో ముందు దానిపైన మాట్లాడాలి. మీరు సొంత కుటుంబ సభ్యులనే పైకి రానియలే. 2 కొడుకులు ఉంటే కొడుకుల్ని ఏ రోజు రాజకీయంగా దింపలే. 76 ఏళ్ళు వచ్చినా కూడా నేనే రాజకీయంగా ఉండాలి, నాకే పదవులు రావాలి, నేనే ముందు ఉండాలని అని కోరుకుండ్రు. ఈరోజు మీ కుటుంబాన్ని ఆగం చేసింది మీరు, మీ కుటుంబాన్ని పట్టించుకోండి మీరు. ఈరోజు మీరు ఆ పరిస్థితికి కారకులు కావడానికి కారణము మీరే. గతంలో ఇదే రకంగా ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీని వీడిపోయినరు, పొన్నాల లక్ష్మయ్య గారు. ఈరోజు అటువరకు పాపము పొన్నాల లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీలు ఉంటే అపారమైన గౌరవం ఉంటుండే, ఈరోజు రాజ్యసభ సభ్యునిగా ఉంటుండే. అసలు పొన్నాల లక్ష్మయ్య గారిని ఈరోజు పట్టించుకోని పరిస్థితి. అసలు పొన్నాల లక్ష్మయ్య గారు ఒకరు ఉన్నారా అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోయే పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వచ్చింది. జీవన్ రెడ్డి గారు రేపొద్దున మీకు పట్టపోయే గతి స్థితి కూడా అదే అని చెప్పి గుర్తు చేసుకోవాలి. ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే జనరల్ ఎలక్షన్స్లో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ఏవైతే మీ కంచుకోటలుగా మీరు భుజాలు గుద్దుకుంటారో తప్పనిసరిగా ఆ కంచుకోటల్లో కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా కూడా ఓడించి కాంగ్రెస్ పార్టీ మీ నియోజకవర్గాల్లో కూడా ఏదైతే మా నియోజకవర్గాలు అని చెప్పి మీరు చెప్తారో ఈ ప్రజాప్రభుత్వం పరిపాలించే విధానాలతోటి అక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి శాసన సభ్యులుగా కూడా మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో ఓడగొట్టబోతున్నాము. ప్రతిపక్ష హోదా లేకుండా మీకు చేయబోతున్నాము. దీనికి తెలంగాణ ప్రజలు అందరూ కూడా మా వెంట నిల్చొని తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్న ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకుంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెడతాము, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాము. ఈరోజు నాకు కూడా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, ఒక హామీ మేము నిజంగానే నిలబెట్టుకోలేకపోతున్నామేమో అని. అదే కల్వకుంట్ల కుటుంబాన్ని కటకటాల్లో పెట్టడం, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని రాబందుల లెక్క దోచుకునే వ్యక్తుల్ని కటకటాల్లో పెట్టలేకపోయినా ఒకటే ఒక హామీ ఈరోజు మేము నెరవేర్చలేదు. తప్పనిసరిగా దానిపైన కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేస్తున్నాయి.
సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకుంది. ఈ కల్వకుంట్ల దొంగలని తప్పనిసరిగా చెంచల్గూడలో చెర్లపల్లి జైల్లో కూడా అతి త్వరలోనే పెట్టబోతాం. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు నిన్న ఢిల్లీకి వెళ్ళింది అంతా కూడా ఒక డ్రామా కంపెనీ. ఇద్దరి మధ్యలో పంచాయతీ అయి ఆ చేరికలేదో ఉండి సతమతం అవుతుంటే పక్కన బట్టి అని హరీష్ రావుని బయటికి పంపడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా కూడా ఒక అనుమానం ఉంది. హరీష్ రావు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడా, పార్టీని వీడతాడా అనేది కూడా. అసలు హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతాడా, కంటిన్యూ కాడా అనేది ఒక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు గత సంవత్సరంలో లాస్ట్ 1 ఇయర్లో భారతీయ జనతా పార్టీ నాయకులతోటి టచ్లో ఉన్నట్టు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాకు సంబంధించిన కొంతమంది సన్నిహితులు హరీష్ రావు బీజేపీ పార్టీతో టచ్లో ఉన్నాడు, బీజేపీ పార్టీలకి పోతాడని చెప్పి హరీష్ రావుకి దగ్గరున్న వ్యక్తులే మాట్లాడుతుండ్రు. ఈరోజు ఆ డిస్కషన్స్ని మాట్లాడడానికి అనేక సందర్భాల్లో కేటీఆర్ని హరీష్ రావుని కూడా కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్కి పిలిచి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో చూసినాం. పార్లమెంట్ ఎలక్షన్స్లో జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో చూసినాం. కాంగ్రెస్ పార్టీ 14 సార్లు, అసలు జీవన్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ జీవన్ రెడ్డి అని అంటారు. ఈరోజు జీవన్ రెడ్డి గారు పదే పదే జీవన్ రెడ్డి గారు 40 ఏళ్ళ అనుభవము, 50 ఏళ్ళ అనుభవం అంటారు. ఈ 40 ఏళ్ళ 50 ఏళ్ళ అనుభవము ఇచ్చింది ఎవరు? ఈ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? ఈరోజు జీవన్ రెడ్డి గారి కోసం అంత పెద్ద సభ పెట్టిరంటే దేన్ని చూసి పెట్టిరు? కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అనే కదా చూసి పెట్టింది. పార్టీ పెట్టిన భిక్షని ఏ పార్టీ అయితే కన్న తల్లి సొంటి పార్టీ ఏదైతే రాజకీయంగా వారికి భిక్ష పెట్టి ఈరోజు జీవన్ రెడ్డి గారిని అంత పెద్ద స్టాల్వర్ట్గా తయారు చేసిందో, సొంత పార్టీనే ఈరోజు అంటే కన్న తల్లి రొమ్ము గుద్ది ఈరోజు పార్టీ విడిచిపెట్టిపోయిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ప్రజలే ఆయనని ఆశీర్వదించే పరిస్థితి లేదు, ఇవాళ ప్రజలే ఆయన నమ్మే పరిస్థితి లేదు. అసొంటి జీవన్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడుతుండ్రో వారే ఒకసారి పునరాలోచించుకోవాలి. వారి వయసుకి మేము గౌరవం ఇస్తుండే. అసలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇవ్వకపోతే జీవన్ రెడ్డి గారు ఎక్కడుంటుండే ఈరోజు? కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే జీవన్ రెడ్డి గారు ఎక్కడుంటుండే ఈరోజు? ఇన్నిసార్లు ఓడిపోయినా కూడా పదే బీఫామ్ ఎందుకు ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీకి విధేయుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని చెప్పి ఇచ్చిర్రు. ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండ్రు, ఓడిపోయిండు. ఎంపీ అవకాశం ఇచ్చిండు, అది కూడా ఓడిపోయిండు. ఇంకేం కావాలి? అంటే బతుకున్నన్ని రోజులు మాకే టికెట్లు కావాలి, మాకే పదవులు కావాలి, మేమే ఉండాలని చెప్పి కోరుకుంటే ఇది ఎంతవరకు కరెక్టో? జగిత్యాల ప్రజలే ఈరోజు జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తలేరు. పార్లమెంట్ ఎలక్షన్స్లో జీవన్ రెడ్డి గారు 50,000 నుంచి 1,00,000 లీడు జగిత్యాలకి వెళ్ళి వస్తుందని చెప్పారు. అసలు జగిత్యాలనే స్వల్ప మెజార్టీ వచ్చిన పరిస్థితి జీవన్ రెడ్డి గారికి. జీవన్ రెడ్డి గారిని సొంత జగిత్యాలు ప్రజలే నమ్మే పరిస్థితి లేదు. ఎవరు? కేసీఆర్ గారు ఒక ఆవేశంతో, అంటే ఇప్పుడు ఎవరిదన్నా నా ఆస్తి ఎవరన్నా గుంజుకుంటే కోపం వస్తుంది కదా, ఆ రకంగా కేసీఆర్ గారు కూడా మతిస్థిమితం కోల్పోయి కడుపు మంటతోటి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే నేను ఒక రాజుని, నా తర్వాత నా యువరాజుకి పట్టాభిషేకం అవుతుండే, ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఏలుతుండే అని చెప్పి ఒక కలలు కన్నారు వాళ్ళు. ఆ కలలు నెరవేరకపోయేసరికి దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక కడుపు మంటతోటి ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. నిజంగా కేసీఆర్ గారి గురించి నాకంటే బాగా కన్న కూతురే చెప్తుంది కేసీఆర్ని ఈరోజు దయ్యం అని చెప్పి. సొంత బిడ్డ దయ్యం అని చెప్పి తండ్రిని సంబోధిస్తున్నానంటే ఎంత నీచమైన పనులు చేసింటే ఈరోజు సొంత బిడ్డ బయటకు వచ్చి ఆ రకంగా మాట్లాడుతుంది.
సొంత బిడ్డ ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి ఈరోజు బిడ్డ బయటకు వచ్చి లబోదిబొమ్మని మొత్తుకుంటున్నారు. అంటే రాజకీయం కోసము కన్న కూతురు అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత సంభాషణ కూడా విన్నాడని చెప్పి కల్వకుంట్ల కవితనే మాట్లాడుతుంది. ఈ అసొంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారా, బండకేసి కొడతారా? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజుకెళ్ళి డెవలప్మెంట్ వర్క్స్ పైన కానివ్వండి, లేదా సంక్షేమం పైన కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మహిళలకి ఫ్రీ బస్సు కానీ, దానితో పాటు వాళ్ళు ఏదైతే ఏం కన్స్ట్రక్ట్ చేసారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి నిధులు ఇవ్వలే. ఈరోజు 1000 కోట్ల నిధులు ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయలే. ఈరోజు సాకల ఐలమ్మ విశ్వవిద్యాలయం కానీ, లేదా మన్మోహన్ సింగ్ గారి పేరు పైన యూనివర్సిటీ కానివ్వండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, అనేక ప్రభుత్వ యూనివర్సిటీని ప్రజాప్రభుత్వము ఈరోజు ప్రారంభించింది. దానితో పాటు ఐఐటి బాసరా IIIT లెక్క మహబూబ్ నగర్లో కానివ్వండి, దానితో పాటు ఏదైతే ఈరోజు హుస్నాబాద్లో కానివ్వండి కొత్తగా IIITలు కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే విద్య పైన ప్రైవేట్ హాస్పిటల్స్ని వాళ్ళు ప్రోత్సహిస్తే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ని నామమాత్రానికి రోజు వరంగల్లో టిమ్స్ వంటి హాస్పిటల్స్ని వారు ప్రారంభిస్తే దాన్ని కంప్లీట్గా పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీని కూడా ఈరోజు ప్రజలకి మెరుగైన వైద్య సేవల్ని అందించాలని చెప్పి ఈరోజు హాస్పిటల్స్ని కూడా స్థాపించడం జరిగింది. ఆ రోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ప్రోత్సహిస్తే ఈరోజు పబ్లిక్కి ఏదైతే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని కార్పొరేట్ స్థాయిలో తీసుకురావాలి, ఆ రకమైన ఫెసిలిటీస్ తోటి తీసుకురావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఈ ప్రజాప్రభుత్వం ప్రారంభించింది. చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకురావడం జరిగింది. అనేకమైన స్కీమ్స్ ఏదైతే కొత్త స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏడ కనబడతాయి, ఏడ చూస్తాడు, దానిపైన ఏం మాట్లాడతాడు? నేను అదే చెప్తున్నా, మీకు చెప్పింది ఎవరు? బీజేపీ వల్ల. కేసీఆర్ గారికి చెప్పింది ఎవరు? బీజేపీ వల్ల. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే చెప్తున్నా. ఇంకా కేసీఆర్ గారు తను ముఖ్యమంత్రి, నాకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తుందని ఒక భ్రమలో ఉన్నాడు. హాల్యూజినేషన్లో బతుకుతుండు, ఇంకా హాల్యూజినేషన్లో బతుకుతుండు, దాన్ని తట్టుకోలేకపోతుండని చెప్తే ఓడిపోయినాక కూడా కేసీఆర్ గారి దగ్గరికి జనాలు ఎవరు రాకపోతే హరీష్ రావు గారు కేసీఆర్ గారు మనస్తాపానికి లోనవుతారని చెప్పి సిద్దిపేటకి బస్సులు పెట్టి బస్సులలో జనాన్ని గజ్వేల్ ఫార్మ్ హౌస్కి తీసుకుపోయినరు. అంటే పాపం పెద్ద అయిన జనాలు ఎవరు రాకపోతే మనస్తాపానికి లోనై కుంగిపోయి మళ్ళీ ఏదైనా ఆరోగ్యం దెబ్బతింటుందని ఒక భయంతో బస్సులు ఎక్కించి జనాల్ని పట్టుకొని పోయిండు. సర్పంచులు గతంలో మంత్రులకి అవకాశం ఇవ్వని వ్యక్తి యునానిమస్గా గెలిచిన 2-3 సర్పంచ్ అని కేసీఆర్ గారు కలిసిరు. అంటే కేసీఆర్ గారి పరిస్థితి ఏమైందో తెలంగాణ రాష్ట్రంలో పదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మనకి చూపిస్తున్నారు. మనం దాన్ని గ్రహించలేకపోతున్నాము. నిన్న కూడా మీటింగ్ కేసీఆర్ మనస్తాపానికి లోను కావద్దని ఒక ఉద్దేశంతో కేసీఆర్ కోసము ఇప్పుడు ఒక సినిమాలో కదా హీరోకి ఎక్కువ ఫ్లాప్లు వస్తే ప్రొడ్యూసర్లు కొన్ని థియేటర్లు నడవకపోతే టికెట్లు వాళ్ళే కొని జనాల్ని పంపించి ఫ్రీ టికెట్స్ ఇచ్చి కూర్చోబెడతారు కదా. నిన్న కేసీఆర్ మీటింగ్ కూడా అసొంటిదే. కేసీఆర్ మనస్తాపానికి లోను కావద్దు, కేసీఆర్ మనస్తాపానికి లోనైతే ఆరోగ్యం దెబ్బతింటుంది, అల్జైమర్స్ వస్తున్నాయి అని చెప్పి కేసీఆర్ ఆరోగ్యం కోసము నిన్న జగిత్యాల సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ వల్ల తెలంగాణ ప్రజలకి వచ్చే లాభం ఏం లేదు, తెలంగాణ రాష్ట్రానికి దానివల్ల వచ్చేదేం లేదు.